సహస్రని కాపాడడం కోసం పద్మాక్షి డాక్టర్కి నేనే డబ్బిచ్చానని అందరి ముందు అబద్ధం చెప్తుంది. డాక్టర్ వాళ్ళ హాస్పిటల్లో పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించడం కోసం నేను ఈ డబ్బుని డొనేషన్గా ఇచ్చానని చెప్పి పద్మాక్షి అబద్ధం చెప్పడంతో ఇక లక్ష్మికి మాత్రం అనుమానం మొదలవుతూ ఇక ఆలోచనలో పడుతుంది. సహస్ర అమ్మ నిజంగా డొనేషన్ కోసం ఆ డబ్బు ఇచ్చినట్టయితే విహారీ బాబు అడగగానే అంతసేపు ఆలోచించేది కాదు. ఖచ్చితంగా వీళ్ళు డాక్టర్కి ఇంకెందుకో డబ్బులు ఇచ్చారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత డాక్టర్ ఆ డబ్బు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సహస్ర నాతో రా అంటూ పద్మాక్షి సహస్రని గదిలోకి తీసుకొని వెళ్తుంది. అసలు డాక్టర్కి నువ్వు ఆ డబ్బు ఎందుకు ఇచ్చావని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే అప్పుడు సహస్ర, మమ్మీ ఇన్ని రోజులు నేను దాచిపెట్టిన నిజాన్ని నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు బావ ముందు నన్ను సేవ్ చేసింది నువ్వే. ఇంకొంచెం బావ గట్టిగా అడిగినా ఆ డాక్టర్ నా గురించి మొత్తం కూడా నిజం చెప్పేసి ఉండేది. నేను ఆడిన నాటకం బయటపడిపోయేది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది అని చెప్పి పద్మాక్షి అడుగుతుంటే ఆ రోజు హాస్పిటల్లో నేను చావు బతుకుల మధ్య ఉన్నాననేది అబద్ధం. యాక్సిడెంట్లో కేవలం నాకు చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి. కానీ బావ నా మెడలో తాళి కట్టడం కోసం నేను ఈ నాటకం ఆడానని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి, అంత కర్మ నీకేం పట్టిందే? ఆల్రెడీ విహారీకి నీకు మేం పెళ్ళి నిశ్చయించాం కదా. ఎప్పటి నుండో విహారీకి నీకు పెళ్ళని మేమంతా అనుకుంటూ ఉంటే అలా నాటకం ఆడి మరీ తాళి కట్టించుకోవాల్సిన అవసరం నీకేమొచ్చిందని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. దాంతో సహస్ర, ఇన్ని రోజులు బావ నా మెడలో ఎందుకు తాళి కట్టడం లేదా అని చెప్పి నేను కూడా చాలా ఆలోచించాను, ఎంతో బాధపడ్డాను. ఆ కారణం ఏంటో తెలుసుకుందామని చెప్పి లక్ష్మి గురించి ఎంక్వైరీ చేయించడం మొదలుపెట్టాను. ఆ ఎంక్వైరీలో లక్ష్మి బావ ఇద్దరు భార్యాభర్తలన్న విషయం బయటపడిందని చెప్పి సహస్ర చెప్పడంతో పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి సహస్ర నువ్వు అనేది? లక్ష్మి భర్త విహారీనా? ఆ విహారీ నిన్ను, నన్ను, ఈ కుటుంబాన్ని ఇంత మోసం చేస్తాడా? పద ఇప్పుడే వెళ్ళి ఈ విషయం గురించి విహారీని నిలదీస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సహస్ర, ఒక్క నిమిషం ఆగు మమ్మీ, ఇదంతా తెలిసే నేను బావతో తాళి కట్టించుకున్నానని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. పోయి ఆ విహారీకి రెండవ భార్యగా తాళి కట్టించుకోవడం ఏంటి సహస్ర? ఎందుకు ఇలా చేశావు? దీనివల్ల నీ జీవితమే కదా నాశనం అయ్యేదని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మ, బావని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. చిన్నప్పటి నుండి బావి నా భర్త అని నేను కలలు కన్నాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా మా పెళ్ళికి అంగీకరించారు. అటువంటిది ఆ లక్ష్మి మధ్యలో వచ్చి బావని బలవంతంగా నా నుండి లాగేసుకుంది. అటువంటి లక్ష్మిని అంత సులువుగా నేను అలా ఎలా వదిలిపెడతాను? అందుకే నిజాలన్నీ తెలుసుకున్న తర్వాతే బావ ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను పెళ్లి చేసుకోవడని, ఇటువంటి నాటకం ఆడితేనైనా నా మెడలో తాళి కడతాడని నేను చావంచుల వరకు వెళ్ళినట్టుగా నాటకం ఆడాను. అత్తయ్యతో సహా బావ లక్ష్మి భార్యాభర్తలన్న విషయం ఎవరికీ తెలియకుండా వాళ్ళిద్దరూ చాలా జాగ్రత్త పడుతున్నారు. అందుకే బావ జీవితంలో నుండి లక్ష్మిని శాశ్వతంగా పంపించేయాలంటే బావకి నాకు శోభనం జరగాలి. అలా మేమిద్దరం ఒకటైతే ఎవరు కూడా మమ్మల్ని విడదీయలేరు. అప్పుడు ఆ లక్ష్మి కూడా ఏమీ చేయలేదు అని చెప్పి సహస్ర తన కుట్ర మొత్తాన్ని కూడా పద్మాక్షికి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి, ఇప్పుడు నువ్వు చెప్తుందంతా నాకు అర్థమవుతుంది సహస్ర. ఆ విహారీ ఇన్ని రోజులు ఎందుకు ఆ లక్ష్మికి ఇంతలా సపోర్ట్ చేస్తున్నాడో ఇప్పుడు నాకు మొత్తం కూడా క్లియర్గా అర్థమవుతుంది. విహారీని నెమ్మదిగా నువ్వు నీ దారిలోకి తెచ్చుకో. అప్పుడు లక్ష్మికి విహారీకి విడాకులు ఇప్పించి నువ్వు విహారీ భార్యగా పర్మనెంట్గా సెటిల్ అవ్వచ్చు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. నాకు ఇంతలా సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మమ్మీ. ఇన్ని రోజులు ఈ నిజాలన్నీ నాకొక్కదానికి తెలిసిన ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేను ఎంతగానో బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నా గుండెల్లో భారం అంతా కూడా దిగిపోయినట్టుగా అనిపిస్తుందని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నువ్వు నా కూతురువే, నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి పద్మాక్షి సహస్రతో అంటూ ఉంటుంది.
సహస్ర ప్రేమగా పద్మాక్షిని హగ్ చేసుకుంటుంది. ఇకప్పుడు పద్మాక్షి సహస్రతో, చూడు సహస్ర, ఇంట్లో మాత్రమే కాదు ఆఫీస్లో కూడా ఆ లక్ష్మి విహారీ ఇద్దరు కలవకుండా నువ్వే అడ్డుకోవాలి. అలా జరగాలంటే నువ్వు ఆఫీస్లో అడుగు పెట్టాలి. ప్రతి క్షణం ఆ లక్ష్మికి నరకం చూపిస్తూ దాన్ని ఈ ఇంటి నుండి, విహారీ జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోయేలాగా చేయాలని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అదంతా నేను చూసుకుంటానమ్మా, ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లాన్ని స్టార్ట్ చేశానని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఆఫీస్లో వీ క్రాఫ్ట్స్ ప్రాజెక్ట్కి సంబంధించిన మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్కి క్లయింట్స్ అందరూ కూడా వస్తారు. మీటింగ్లో విహారీ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఈ వీ క్రాఫ్ట్స్ ప్రాజెక్ట్కి హెడ్గా లక్ష్మి పనిచేసింది. ఇక మీదట సహస్ర కూడా ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయాలని అనుకుంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ నేను ఒక కాంపిటీషన్ పెడుతున్నాను. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళే ప్రాజెక్ట్కి హెడ్గా ఉంటారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ముందుగా లక్ష్మి వచ్చి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది. లక్ష్మి ప్రజెంటేషన్కి అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. తర్వాత సహస్ర ప్రజెంటేషన్ ఇస్తూ, వీ క్రాఫ్ట్స్ ప్రాజెక్ట్ని ఇకపై నేను హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను. చేనేత వస్త్రాలకున్న ప్రాముఖ్యత మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ని నేను డిజైన్ చేయబోతున్నానని చెప్పి సహస్ర మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. కొత్త కొత్త చేనేత వస్త్రాలకు సంబంధించి ఐడియాస్ కోసం ప్రముఖ చేనేత కార్మికుడు ఆదికేశవుల గారిని కూడా నేను ఈ ప్రాజెక్ట్లోకి తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి ఆదికేశవులు ఫోటోని స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తూ సహస్ర చెబుతూ ఉంటే, లక్ష్మీ విహారీ ఇద్దరు కూడా ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటారు. రేపే ఆదికేశవులు గారు మన ఆఫీస్కి రాబోతున్నారు. ఈ మధ్య ఆయనకు అవార్డు కూడా వచ్చింది. అటువంటి గొప్ప పేరున్న కార్మికుడితో కలిసి పనిచేస్తే మన కంపెనీ కూడా మంచి పేరు లభిస్తుంది. అలాగే ఎంతోమంది చేనేత కార్మికులకు మనం జాబ్స్ ఇవ్వచ్చు అని చెప్పి సహస్ర చెబుతూ ఉంటే ఇక అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. బావా, రేపు ఆదికేశవులు గారు ఆఫీస్కి రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడదాము. నాకున్న కొన్ని ఐడియాస్ గురించి నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఏమంటారో చూద్దామని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మీ విహారీ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఆ రోజు రాత్రి లక్ష్మి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే, ఏమైంది లక్ష్మి, దేని గురించి ఆలోచిస్తున్నావని విహారీ అడుగుతాడు. రేపు నాన్న ఆఫీస్కి వస్తారని సహస్ర అమ్మగారు చెప్పారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. నాన్న ఇక్కడికి వస్తే మన గురించి పూర్తిగా బయటపడిపోతుందని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. దాంతో విహారీ, నువ్వేం టెన్షన్ పడకు లక్ష్మి, రేపు ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి త్వరగా పడుకో, రేపు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి విహారీ అంటాడు. ఇక ఉదయాన్నే సహస్ర ఆదికేశవులకి ఫోన్ చేసి, ఆదికేశవులు గారు మీరు హైదరాబాద్ వచ్చేసారు కదా అని అంటూ ఉంటే, వచ్చేసానమ్మా అని ఆయన అంటూ ఉంటారు. అలా అయితే ముందు మీరు ఇంటికి వచ్చేయండి, ఇక్కడ నుండి కారులో వెళ్దామని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో విహారీ లక్ష్మి ఇద్దరు మరింత టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అలా కొద్దిసేపటికే ఆదికేశవులు సహస్ర చెప్పినట్టుగానే ఇంటికి వస్తారు. ఇక అలా ఆదికేశవులు ఇంటికి రాగానే మా బావని పరిచయం చేస్తాను ఉండండి అని చెప్పి సహస్ర విహారీని లాక్కొచ్చి, బావా, ఆదికేశవులు గారు ఆ రోజు నా పెళ్లి చీరను డిజైన్ చేసింది ఆయనే అని చెప్పి ఆదికేశవుల్ని చూపిస్తూ ఉంటే, ఆదికేశవులు విహారీని చూడగానే ఒక్కసారిగా షాకోతో విహారీ బాబు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మా బావ మీకు తెలుసా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. తెలియడం ఏంటండి, ఆయన మా అల్లుడు గారు అమెరికా నుండి ఎప్పుడు వచ్చారు, అమ్మాయి ఎక్కడా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.